చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ బాలికల హాస్టల్ ను హోంమంత్రి అనిత సందర్శించారు. విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేస్తూ ఉండగా కూడా ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రి ప్లేట్ లో బొద్దింక దర్శనమిచ్చింది. బొద్దింకను చూసి హోంమంత్రి అనిత ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. బీసీ హాస్టల్ సిబ్బందిపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. హోంమంత్రి భోజనంలో బొద్దింకొస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, వంగలపూడి అనిత ఒక బీసీ హాస్టల్ కి వెళ్లి అక్కడ కొన్ని తనిఖీలు అయితే చేయడం జరిగింది. అక్కడ పరామర్శించడానికి వెళితే ఆమె అక్కడ గురుకుల హాస్టల్లో ఆమె భోజనం చేశారు. భోజనం చేసేటప్పుడు ఆమెకు ఒక బొద్దింక అయితే ఎదురైందని కూడా ఆమె ఒక రకంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఆమె ప్లేట్లో వచ్చిన బొద్దింకని చూపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎస్, ఒక హోంమంత్రి అనిత అక్కడికి వెళ్లి ఆమెకి ఒక చేదు అనుభవం ఎదురైంది. అక్కడుండే బీసీ హాస్టల్లో ఉంటున్న పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా ఈరోజు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించడం జరిగింది. ఆమె స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో అది జరగడం లేదని కూడా ఆమె ఒక రకంగా మండిపడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఒకరిద్దరిని విధుల నుండి తొలగిస్తే దారికొస్తారని కూడా ఆమె మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో ఆమె ఏమన్నారో కూడా ఒకసారి విందాం. హాస్టల్ కి, స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవట్లా. ఒకరిద్దరు నెత్తి పడేస్తే నానబెట్టిన భోజనం అది మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. ఎస్, విన్నాం కదా హోంమంత్రి అనిత ఏమన్నారో. ఒక రకంగా ఆమె చాలా ఆగ్రహానికి గురైన పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. సన్నబియ్యం ఇవ్వమని చెప్పి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ఎస్, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అది జరగట్లేదు అనేది కూడా ఆమె ఆగ్రహానికి అక్కడున్న సిబ్బంది కూడా గురైన సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సన్నబియ్యం ఇమ్మని చెప్పాము, అయినా కూడా ఇక్కడ ఎందుకు ఇది జరగట్లేదు అని చెప్పి కూడా ఒక హోంమంత్రికి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైంది అని అంటే ఇక్కడ ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని కూడా ఆమె ఒక రకంగా ఆగ్రహానికి గురయ్యారు. ఒక ఇద్దరిని ఎత్తేసేస్తే, జాబ్లో నుంచి తీసేస్తే కనుక మొత్తం సెట్ అవుతుంది అని కూడా ఆమె కోపంగా మాట్లాడిన వీడియో అయితే బయటకు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింకొస్తే ప్రతిరోజు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటి అని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భోజనం పెడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఏపీలోని ఓ బీసీ బాలికల హాస్టల్ను సందర్శించిన హోంమంత్రి అనితకు ఒక చేదు అనుభవం ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. హాస్టల్ను సందర్శించిన అనంతరం విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు. ఈ క్రమంలో హోంమంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ఉండగా ఆమె ప్లేట్లోనే ఒక బొద్దింక రావడంతో హోంమంత్రి ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు పెట్టిన భోజనంలోనే బొద్దింక వచ్చిందని వంట సిబ్బందికి చూపించడం జరిగింది. ఇది పక్క వాళ్ళ ప్లేట్లో వచ్చింది కాదు, ఇది నా ప్లేట్లో వచ్చిందని కూడా ఆమె కోపంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. స్కూళ్లలో సన్నబియ్యంతోనే భోజనం పెట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో అది జరగడం లేదని కూడా ఆమె మండిపడ్డారు. ఒకరిద్దరిని విధుల నుండి ఎత్తేస్తే దారికొస్తారని కూడా ఆమె మండిపడిన సిచ్యువేషన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. టోటల్ గా ఈ హాస్టల్లో 43 మంది ఆడపిల్లలు ఉంటారు. ఇక్కడ కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అని కూడా ఆమె ఒక రకంగా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వార్డెన్ పిల్లలను వదిలేసి 5 గంటలకే వెళ్లిపోతోంది. సన్నబియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇద్దరు అధికారులను ఎత్తేస్తే అందరికీ బుద్ధొస్తుందంటూ కూడా ఆమె అధికారులపై ఒక రకంగా మండిపడిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. భోజనంతో పాటు మెయింటెనెన్స్ కూడా బాగలేదు అంటూ కూడా విద్యార్థులు హోంమంత్రికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె కాస్త అసహనానికి గురైన పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. మంత్రికి పెట్టిన భోజనంలోనే బొద్దింకొస్తే ప్రతిరోజు హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి ఏంటి అని కూడా ఈరోజు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా భోజనం పెడుతున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చేశారు.